డైలీ టేస్ట్ ది డైలీ. రైతులకు మరోసారి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి ఒక్కరోజు ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయాలని భావిస్తోంది. అక్టోబర్ 20న దీపావళి దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈలోపే రైతులకు కిసాన్ పథకానికి సంబంధించిన 21వ విడత నిధులు జమ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జులైలో ఇవ్వాల్సిన 2,000 రూపాయలను ఆగస్టులో ఇచ్చింది. ఇప్పుడు యథావిధిగా అక్టోబర్లో ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేయనుంది కేంద్రం. అక్టోబర్ 18న 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ 20 దఫాలుగా రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున నగదు వేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. మరొకసారి కేంద్రం రైతులకు శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. సో దీపావళి కానుకగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అక్టోబర్ 20న దీపావళి జరుగుతుంది. సో దీపావళి పండుగకు 2 రోజుల ముందు అంటే అక్టోబర్ 18వ తేదీనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేసేలా కేంద్రం నిర్ణయించింది. సో ఇప్పటి వరకు 20 దఫాలుగా రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సంబంధించిన నిధులు జమ కాగా ఇప్పుడు 21 విడత నిధులు జమ చేస్తున్నారు. సో ఒక రకంగా చూస్తా ఉంటే ఓ పండుగ వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దీపావళి కానుకగా రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించిన నిధులు జమ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గతంలో జూలైలో ఇవ్వాల్సినటువంటి నిధులు ఆగస్టులో ఇవ్వగా ఇప్పుడు తాజాగా అక్టోబర్లో ఇవ్వాల్సింది అక్టోబర్లో ఇస్తున్నారు. సో దీనికి కూడా ఒక కారణం ఉన్నది. ఒకవైపు దీపావళి పండుగ అని పైకి చెప్తున్నా మరొక రాజకీయ కారణం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికలు రాబోతున్న దరిమిలా ఇప్పుడు ఈ పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బీహార్ ఎన్నికలను ఇటు ఎన్డీఏ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమి కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఎలా ఉన్నా దాని ప్రభావం దేశవ్యాప్తంగా రాజకీయాలపై ఉంటుంది. కాబట్టి దాని దృష్ట్యానే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అదే సందర్భంలో రాహుల్ గాంధీ కావచ్చు బీహార్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో ఎప్పుడు లేనట్టుగానే నెలల తలబరి ముందే అక్కడ బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో మోడీ నుంచి మొదలు పెడితే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు అక్కడే బీహార్ లో అడపాదడప సభలు సమావేశాలు పెట్టి ఎన్నికల సభలను తలపించేలా సభలు సమావేశాలు పెడుతున్నారు. మరోవైపు ఇక ఏకంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో బీహార్ లో గత కొద్ది రోజులుగానే అక్కడే ఉంటూ వరుసగా పెట్టి ర్యాలీలు, ఎందుకంటే ఓట్ల చోరీ అంశాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ యొక్క అక్కడ ఉన్న బీహార్ ఎన్నికలను కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సో దీంతో పాటు ఆర్జేడీ అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క రైతుల కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదొక వైపు అయితే ఇప్పటి వరకు 20 సార్లు మొత్తంగా రైతుల ఖాతాలో 20 విడతలుగా రైతుల ఖాతాలో నిధులు జమ చేశారు. ఇది 21సారి నిధుల విడుదలకు నగదు జమ చేయడానికి సిద్ధపడుతోంది. సో మొత్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పీఎం కిసాన్ నిధులు 21 అక్టోబర్ 18 తర్వాత అంటే నెక్స్ట్ మళ్ళా 4 రోజుల తర్వాత అక్టోబర్ 18వ తేదీన జమ కానుండి తెలుస్తున్నాయి. సో రైతులకు ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వము కొంత రైతుల పెట్టుబడి సాయం కింద ఈ యొక్క నిధులు జమ చేస్తున్నారు. సో 2,000కు సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు కోట్లాది మంది రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి నగదు జమ కానుంది. సో రైతులకు ఇప్పటికీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నప్పటికీ కేంద్రం కూడా తనకు సంబంధించి కొంత మేర రైతులను అంటే భవిష్యత్తు అన్నదాతలు భారతదేశము మొత్తంగా కూడా రైతులకు సంబంధించి ఎక్కువ రైతుల మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి రైతుల ప్రోత్సాహకాల భాగంగానే ఈ యొక్క పెట్టుబడి సాయం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు 20 సార్లు ఇచ్చారు, 21 జమ చేయబోతా ఉంది. సో ఒకవైపు రాజకీయ కారణమైన మళ్ళీ ఒక పండుగ అని చెప్తున్నారు. సో మొత్తానికైతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు మరొక 4 రోజుల్లో అక్టోబర్ 18 నుంచి దేశవ్యాప్తంగా అందరు రైతుల అకౌంట్ లో నగదు జమ కానుంది. సో మొత్తంగా పీఎం అదే ఈ మొత్తంగా నిధులు జమ చేసే ముందు బీహార్ లోని ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారానే నిధులు విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఎన్నికల ప్రచారం పనికొస్తుంది, అదేవిధంగా అధికారికంగా కూడా ఈ రైతుల అకౌంట్ నగదు జమ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి చాలా వ్యూహాత్మకంగానే కేంద్రం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎందుకంటే ఈ బీహార్ ఎన్నికలు చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండడానికి కారణం ఏంటంటే నితీష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ లో. సో ఇప్పుడు ఎన్డీఏ గనక అక్కడ నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ
ఎన్డీఏకి సంబంధించిన కూటమి కానీ బీహార్ లో ఇప్పుడు తలపడిపోతుంది. సో ఒకవేళ కనుక ఓటమి పాలైతే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వమే బీహార్ లో కూడా అధికారంలో ఉండే రకంగా ప్లాన్ చేస్తా ఉంది. ఎందుకంటే బొటాబొటి మొన్న వచ్చిన దాంట్లో కీలకంగా మొత్తంగా కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమికి కీలకంగా వ్యవహరిస్తున్నారు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. ఇలాంటి తరుణంలో బీహార్ లో నితీష్ కుమార్ గెలిస్తేనే బాగుంటుంది. నితీష్ కుమార్ కనుక ఏదైనా కారణాల వల్ల ఓడిపోతే దాని ప్రభావము కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండానే ముందస్తుగానే చాలా వ్యూహాత్మకంగా జాగ్రత్తగా అవకాశం ఉన్న ప్రతి వేళ చూస్తూ బీహార్ ఓటర్లను మొత్తంగా కూడా మనసును చూరగొనే విధంగా ఆ కేంద్రం అడుగులు వేస్తోంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఆ రకంగా ప్లాన్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క పీఎం కిసాన్ నిధుల విడుదల అని అనుకోవాల్సి ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.